పోయిన ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం తప్ప ఈ సిచ్యువేషన్ రావడానికి? మొత్తం ఎంటర్ వ్యవస్థగా కొంత తప్పు ఉందన్న. ఈ ఉచిత పథకాలకు మొత్తం ఇస్తే తప్ప ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేకపోవడం వల్ల వీళ్ళు అనివార్యంగా రాజకీయ పార్టీలు ఉచితాల మీద పెట్టినంత ఫోకస్ ఈ విద్య మీద పెట్టకపోవడం అనేది మీరు అనేక సార్లు చెప్తుంటారు మీ డిబేట్లలో కూడా. మీరు ఫైట్ చేయాల్సింది విద్యార్థులు, ఉద్యోగులు, చదువుకున్న వాళ్ళే ఫైట్ చేయాలి ఉచితాలకు వ్యతిరేకంగా. ఎందుకు తులం బంగారం ఎందుకు, ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఎందుకు? ఒక్కడికి 1,00,000 ఇచ్చే బదులు ఇక్కడ ముగ్గురు, ఆ కళ్యాణ లక్ష్మికి 1,00,000 ఇచ్చే బదులు ఇంజనీరింగ్ ముగ్గురు చదివచ్చు. ఏమైతుంది? తక్కువ సింపుల్ గా పెళ్లి చేసుకుంటారు దావత్ చేసే బదులు. ముగ్గురు ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే కదా 35,000 డిగ్రీ అయితే 10 మంది అవుతారు. దాంతో ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తోటి ఆ ఫ్రీ బస్ ఎందుకు? విద్య లేనివాడు వింత పశువు అంటారు అన్న. తులం బంగారం లేనోడు వింత పశువు కాదు, ఆ ఫ్రీ బస్సు లేనోడు వింత పశువు కాదు. ఫ్రీగా ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వంచుతారట. ఇందిరమ్మ చీరలు అడిగింది ఎవరండి? ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ బతుకమ్మ చీరలు వంచడం సరే, మేము ఇందిరమ్మ చీరలు పంచితే ఆడబిడ్డలకు వ్యతిరేకం అని చెప్పడం కాదు, కానీ మనకు పరిమిత వనరులు ఉన్నప్పుడు మాకు క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఒకటి ఉంటది ఎకనామిక్స్ లో. మన దగ్గర పరిమిత వనరులు ఉన్నప్పుడు మనం దేని మీద ఖర్చు పెడితే ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు అనేది ఉంటది. అది వీళ్లకు ఆ కోఆర్డినేషన్ లేకపోవడమా, అసలు విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అనేది పెట్టకపోవడం, అడ్రస్ చేయకపోవడం, ఇగో ఇన్ని రోజులలో ఇస్తాము, ఇన్ని నెలలలో ఇస్తాము, దయచేసి టైం ఇవ్వండి, ఓపిక ఇవ్వండి అని ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి నాకైతే అంటే నేను గమనిస్తున్న కాడికైతే ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపించలేదండి. ఉన్నాడు ఆ విద్యాశాఖ మంత్రి? పెట్టిండ ప్రెస్ మీట్ అంటారు అడుగుతున్నా. ఫస్ట్ అయితే మెయిన్ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే ఉండాలి కదా. మహిపాల్ గారు, సరే మీరు ఆరోపణలు చేయొచ్చు, వ్యంగ్యంగా మాట్లాడొచ్చు, కానీ తమ్ముడు కూడా రాజు నాయకు యూనివర్సిటీ మిత్రుడు, యువ నాయకుడు, ఇప్పుడు యూనివర్సిటీలో నిరుద్యోగుల తరఫున కొట్లాడుతాడు. నిజంగానే కొట్లాడాలి, మేము కాదంటలేదు. కాకపోతే ఇప్పటికీ డిసెంబర్ నుంచి డేట్లతో సహా చెప్తాం, ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ అధికారులతో ఎన్నిసార్లు అంటే ఇప్పటికీ 19 నెలల్లో 15 సార్లు సమీక్షలు చేశారు. నేను డేట్లతో సహా చెప్తా, మీరు ఉత్తుత్త ఆరోపణ చేయకండి దయచేసి. విద్యారంగాన్ని ఆడ ఎందుకు పెట్టుకున్నారంటే చూడండి, రేపు ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దారు, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్చిదిద్దబోతున్నారు. కాబట్టి తినబోతురు చెడకండి దయచేసి. కాబట్టి ఈ చూడండి, విద్యా కమిషన్ వేయటం కానివ్వండి, ఇలా సమీకృత గురుకులాలకు 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇలా పక్కా భవనాలు లేవు, మౌలిక వసతులు లేవు. ఇలా ప్రతి నియోజకవర్గంలో 105 గురుకులాలు ఖర్చు పెడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల కోసమే నిబద్ధతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. పనిచేస్తుందని మాట్లాడండి, చెయ్యండి చెప్పండి, చేసిన ఇది న్యాయమా చెప్పండి. తెలంగాణ సమాజం చూస్తుంది, టీచర్లని 10 ఏళ్ళుగా బదిలీ లేవు, పదోన్నతులు లేవు. అట్లాంటిది బదిలీలు పదోన్నతులు చేసి విద్యారంగాన్ని సంస్కరిస్తున్న రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. మీరు ఒట్టి మీద కూర్చొని ఉత్తరాలు ఎన్నైనా వేస్తారు, కానీ వాస్తవాలు మీరు దిగుతా తెలుస్తుంది అక్కడ కూర్చుంటే. సమీక్ష చేయలేదంటే అబద్ధం. 13-14 సార్లు సమీక్ష చేశారు. ఇప్పుడు నేను డేట్లు డిసెంబర్ 30వ తారీఖు వచ్చిన వెంటనే, తర్వాత మొన్న 7 నెలల క్రితం చేశారు. నియామకం జరిగేటప్పుడు జరిగింది. ఇట్లా పలు దశల్లో పాస్ అయిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల దగ్గరకు వెళ్లి వాళ్ళు అభినందించారా? ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేసి తప్పు కదా. అరే ప్రభుత్వ పాఠశాల విద్యార్థి దగ్గర పోయి విజయం సాధించారు, అది రికార్డింగ్ కేసెట్ లెక్క కాకుండా ఆయన ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు 10 కాదు, మీరు ఎంత సేమ్ ఇస్తాను చెప్పమనండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడితే మళ్ళీ ఆయనకు టైం ఇచ్చినప్పుడు నాకు కౌంటర్ చెప్పమనండి. నేను ఏ పార్టీకి సంబంధించి కాకుండా నేను అనేది ఏంది, ఇప్పుడు ఈ బంధుకు పిలుపునిచ్చినాక విద్యాశాఖ మంత్రి ఏదన్నా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసేటట్టు ఏదన్నా వాళ్ళకు భరోసా ఇచ్చేటట్టు అంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో జూనియర్ కాలేజీలో చదువుకునే ఇంటర్మీడియట్ పిల్లలకు కానీ, డిగ్రీ కాలేజ్ పిల్లలకు కానీ, లేకపోతే బీటెక్ వాళ్ళకు కానీ, లేదంటే వాళ్ళ లెక్చరర్లకు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ జూనియర్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యానికి
ఏదన్నా భరోసాగా ధైర్యం చెప్తూ ఏదన్నా ఒక 1 minute ఏదన్నా వీడియో గాని నోట్ గాని ఎక్కడన్నా ఇచ్చిండా? ఇప్పటిదాకా అయితే నేను వినలేదు, చూడలేదని చెప్తున్నా. సమీక్ష చేయలేదని నేను అనట్లేదు, సమీక్షల గురించి నేను మాట్లాడట్లేదు. ఈ రోజు ఇలా పేపర్ లో బ్యానర్ ఐటమ్ మొత్తం అదే వచ్చింది కదా, దానికోసం అంటున్నా. భరతన్న మీకు మీ కన్సెంట్ లో అంటే స్పందించండి విద్యాశాఖ మంత్రి అని నేను అడుగుతున్నా. నేను మీకు 5 తెలిసి వీడియోలు పెడతా, ఒక వీడియో వింటావా? 7 నెలల క్రితం జరిగింది, 23లో జరిగిన సమీక్ష ఒక వీడియో కూడా మాట చూపిస్తాను. సమీక్ష ఈ రోజు నేను అనేది అరే నిన్న 7 నెలల క్రితం జరిగింది. నిన్న ఓయూకి వచ్చిండు, వాళ్ళంతా ఎవరు? విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వీసీలు, అందరూ ఉన్నారు అక్కడ. ఇంకెక్కడ ఏం చేయాలండి? ఏ బంధు పిలుపు మీద ఏమన్నా మాట్లాడిందా నేను అడుగుతున్నా. మాట్లాడాలని కోరుకుంటున్నా భరతన్న. తప్పించుకోవట్లేదు కదా, వాళ్ళ బ్లాక్మెయిల్ చేయరు. గత ప్రభుత్వం లెక్క మేము బ్లాక్మెయిల్ చేయలేదు, పిలుస్తున్నాం. నేను అనేది ఏంటంటే ఈ రోజు బంధు పిలుపుకిచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇలా అనేక మంది ఆ రాజు లాంటి వాళ్ళు గాని వాళ్ళంతా కూడా పోరాటాలు చేస్తున్నారు. విద్యార్థులు బయటకు వచ్చిర్రు, వాళ్ళ యాజమాన్యాలు బయటకు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి ఏదన్నా చిన్న ధైర్యంగా చెప్తూ వీడియో గాని పేపర్ స్టేట్మెంట్ గాని ఈ రోజు ఇచ్చిండా? ఒకవేళ ఇవ్వకపోతే దయచేసి తొందరగా స్పందించాలనే కోరిక. అరే దాన్ని చెప్పనీయకుండా సమీక్షలు చేస్తే అన్ని చేస్తే మరి ఎందుకు బంధు పిలుపునిచ్చిండు? ఇలా ఎందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు? ఆ బంధు ఎన్ని చేసినా వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా, అది చేయకపోవడం వల్లనే వాళ్ళు బయటకు వచ్చిర్రు కదా. పోరాటం వాళ్ళు చేస్తున్నారు. చిన్న నిమిషం అండి, ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయండి. ఇప్పుడు కొద్దిసేపు చర్చలు సఫలమని వస్తుంది. కాబట్టి మీ పోరాటాలను మేము అంటలేదు, మీరు ప్రశ్నించండి. మేము తప్పు చేస్తే ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటామండి. రండి, మీరు అసెంబ్లీకి రాండి, మాట్లాడాల్సింది మీరు. నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం ఏం ఫోకస్ చేస్తుంది? బంద్ అనేది జరగకపోవచ్చు అండి నాకు తెలిసి. వాళ్ళకెంత సమస్య ఉందో ప్రభుత్వం దగ్గర కూడా నిధుల సమస్య ఉన్నది. లేకపోతే మేము ఉంచుకొని ఏమైనా అబద్ధాలు ఆడుతున్నావా? వాళ్ళకు నచ్చ విడుదల చేస్తా అంటున్నాం, ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకుపోతాను అంటున్నాం. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారు. కళాశాల యాజమాన్యాలు, మీలాంటి పోరాట యోధులు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని మాట్లాడుతున్నాం. ఇది అర్థం చేసుకునే లెక్చరర్లకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉందంటే చెప్పండి. ఇప్పుడు ఇది అర్థం చేసుకునే సమయం. సీఎం దీని మీద మాట్లాడలేదు, ఫీజు రియంబర్స్మెంట్. ఓకే, నెక్స్ట్. అదే నేను ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు విద్యార్థులు లెక్చరర్లు కాదు, యాజమాన్యం కాదు. దయచేసి ఇప్పుడు ప్రభుత్వమే అర్థం చేసుకొని ఊటినా మరి ఎన్ఆర్ఐలను ఫండ్ అడుగుతారా, ఎవరన్నా డబ్బులున్న వాళ్ళని ఫండ్ అడుగుతారా, లేకపోతే కేంద్రం బతిలాడతారా? ఏదన్నా చేస్తేనే ఇప్పుడు ఆ లెక్చరర్ల వాళ్ళకి ఉంటది